హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఎయిర్పోర్ట్లో జాబ్స్ గురించి చూస్తున్నారో మీకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లలో సహాయక ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చేరగానే మీకు 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. సో ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు మళ్ళీ ₹1 ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ పైన యొక్క ఆఫర్ అయితే వర్తిస్తుంది. జస్ట్ ₹1 కడితే మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవచ్చు. వ్యాలిడిటీ వచ్చేసి 30 days అయితే ఉంటుంది. ఈ ఆఫర్ 8th, 9th అండ్ 10th ఈ యొక్క 3 dates మాత్రమే మీకు ఆఫర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నచ్చినటువంటి ఏ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ AAICLASకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రజెంట్ సహాయక ఉద్యోగాలు అంటే సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదనమాట. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ జాబ్స్ని అయితే తీసుకుంటారు. సో తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఫర్దర్గా మీకు జాబ్ కూడా తీసివేయడం అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ పోస్టులని కూడా ఆల్ ఇండియా బేసిస్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే ఈ యొక్క సహాయక ఉద్యోగాలైనటువంటి సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. The selected candidates will carry out screening of cargo and inland hold baggage of technical or other means which are included to identify and or carry out other security functions at airport and cargo complexes అని చెప్పేసి ఇచ్చారు. మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సో మీరు చాలాసార్లు వెళ్ళే ఉంటారు ఎయిర్పోర్ట్ కానీ ఇతరత్ర కార్గోకి సంబంధించినటువంటి వాటికి రిలేటెడ్గా. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏంటి అంటే మీ యొక్క లగేజ్ అనేది ఒక మిషన్ కింద పెడతా ఉంటారు, చెక్ చేస్తారు ఎప్పుడైనా. సో అలాంటి వర్క్ అన్నమాట. ఇక్కడ మీరు జస్ట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగేజెస్ అవన్నీ కూడా ఏంటంటే మీరు మిషన్ మీద పెట్టేసి తర్వాత చెక్ చేసి పంపించడమే. సో ఇది మనకి వర్క్ అనమాట. ఎయిర్పోర్ట్లోనే మీరు అక్కడ మనకి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉంటుంది కదా సెక్యూరిటీకి సంబంధించి, సెక్యూరిటీ ఫంక్షన్స్ చూసేది. సో అక్కడ మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. అక్కడ మీరు ఈ యొక్క డ్యూటీస్ అనేవి చేయాలి. మీకు ఏ ఎయిర్పోర్ట్లో పోస్టింగ్ ఇస్తే ఆ యొక్క ఎయిర్పోర్ట్లో మీరు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి June 1, 2025 నాటికి మీకు మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం 27 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 30, SC ST వాళ్ళైతే 32 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఏదైతే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు, ఇంగ్లీష్, హిందీ అండ్ ఇతర ఇక్కడ మీకు బేసిక్ హిందీ లేదా బేసిక్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే విద్యా అర్హత ఏముండాలి అంటే మినిమం మీరు 60% మార్కులతో, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 60% మార్కులతో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఒకవేళ SC ST వాళ్ళైతే 55% మార్కులతో ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సో ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 30 June వరకు టైం ఉంది. సో ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్ కూడా చూడొచ్చు, 9th June
సో ఈ 9th జూన్ అంటే ఈరోజు మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే చేస్తున్నాను. సో కాబట్టి మీరు వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. దానికంటే ముందు సో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసేసి సో మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు ఉంటుంది, సో దీనికి సంబంధించి అన్ని అప్డేట్స్ని కూడా మీకు మెయిల్ ఐడి త్రూగా ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 30,000 పర్ మంత్ శాలరీ పే చేస్తారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఇంక్రిమెంట్ చేస్తారు 2,000, అప్పుడు మీకు 32,000 వస్తుంది. థర్డ్ ఇయర్లో ఇంకా 2,000 ఇంక్రీజ్ చేస్తారు, అప్పుడు 34,000 పర్ మంత్ సాలరీ అనేది వస్తుంది. సో మీకు ట్రావెలింగ్కి సంబంధించి కానీ ఇతర బెనిఫిట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. కాకపోతే మీకు ఏంటి అంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సో మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు వీళ్ళు మంత్లీ 15,000 స్టైపెండ్ అనేది పే చేస్తున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇదే సంస్థలో మీకు ఫుల్ టైం జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీకు ఇక్కడ AVSEC ఇండక్షన్ కోర్స్ వీటికి సంబంధించి అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీరు ఫీ అనేది ఎంత పే చేయాలి అంటే SC ST EWS అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 100 రూపీస్, మిగతా వాళ్ళు అంటే జనరల్ అండ్ OBC వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళేమో 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఎటువంటి పాస్పోర్ట్తో కూడా పని లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి ఆన్లైన్లో, అది చేస్తే సరిపోతుంది. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూకి సంబంధించి పిలుస్తారు. మీరు ఇంటర్వ్యూ ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. సో నోటిఫికేషన్లో కూడా ఎక్కడ కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. జస్ట్ అప్లికేషన్ పెట్టాలి. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు AAI క్లాస్కి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు కొంచెం ఈ విధంగా సైడ్కి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో మనకి హైలైట్ చేశారు కదా, ఏంటి అంటే మనకి రేపు మార్నింగ్ 10 AM ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది పెడతారు. సో ఆ ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మొబైల్ త్రూగానే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు సింపుల్గా. ఫ్రెండ్స్, ఇది మనకి ఎయిర్పోర్టులో ఖాళీగా ఉన్నటువంటి సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించినటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనకి దాదాపుగా 200 వరకు కూడా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ 30 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఏ ఎయిర్పోర్ట్లో పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇనీషియల్గా 3 years కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇంక్రీజ్ చేస్తారు. మీకు జాబ్ అయితే తీసుకోవడం అయితే ఉండదు కాబట్టి సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.